కొడితే రాలుతాయి అంటారా? అది తెలియదు. అది బాగుంది, తీయగా ఉంది. ఇవి చూడండి మాగింది. ఇది ఇంట్లో అంతా కలిసి ఎక్కడికైనా వెళ్దాము, ఫ్యామిలీ ట్రిప్ వేద్దామని అనుకుంటున్నాము. వెళ్తే ఎక్కడికి వెళ్తాము? అంత మంచి ప్లేసులు పక్కనైతే లేవు ఫ్యామిలీతో పాటు వెళ్ళేకి. మా మడికాడికి కూడా చాలా రోజులు అయింది వెళ్ళక. అక్కడికే వెళ్దాము, అక్కడే భోజనం చేద్దామని ఫిక్స్ అయినాము. ఈ ప్రిపరేషన్ ఎట్లయితున్నాయో మొత్తం చూపిస్తాను పదండి. చాలా రోజుల తర్వాత అయితే ఫ్యామిలీతో రావడం ఇప్పుడైతే కుదిరింది. ఇది జల్దీ వచ్చేసినాము, ఇంకా వస్తున్నారు ఇంట్లో మొత్తము. మేమైతే ఫస్ట్ వచ్చినాం. చూపిస్తాం మీకు ఇక్కడ నుంచి. ఇది మొత్తం మా మడి. ఇప్పుడు పొచ్చగా లేదు, ఎందుకంటే మొత్తం కోసేసినారు కదా మడి. లేకుంటే ఈ మొత్తం ఈ పొలాలు మొత్తం పచ్చగా ఉంటాయి. దీని ముందరే కొద్దిగా 100 మీటర్స్లో అక్కడ హైవే, అది నేషనల్ హైవే NH-44. ఇక్కడ నుంచి నిలబడి మొత్తం బండ్లు కనిపిస్తాయి. చిన్నప్పుడు మేము వచ్చేవాళ్ళం ఇక్కడ, మా అమ్మ అవ్వ మొత్తం వచ్చేవాళ్ళు. అంటే ఆ మొత్తం మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. ఎందుకంటే మధ్యాహ్నం అట్లా అయితే చాలా ఆకలేసేది, ఆడుకొని చాలా ఆకలేసేది. ఇక్కడ నుంచి పక్కనే ఒక ఊరుంది, చిన్న ఊరుంది. అక్కడ నుంచి చెక్లీలు అంట, చెకోడీలు, అప్పడాలు మొత్తం అమ్మేకి ఒక ఆయన వస్తుండే. ఆయన కోసం భలే ఎదురు చూస్తుంటే ఆయన వచ్చిన తర్వాత మా అవ్వకి చాలా అంటే చాలా మేము ఇది చేస్తుంటే, అది కొని అంటే అది కొనిచ్చిన తర్వాత తిని హ్యాపీ. మళ్ళీ ఇంటి నుంచి అన్నం పప్పు వస్తుండే. అది అబ్బా, అది ఎంత తిన్నా ఇక్కడ తినాలనే అనిపిస్తుండే. ఇంకా మీకు చూపిస్తా, ఇంకా ముందర ఉంది మేము అక్కడ ఏమేమి చేసేవాళ్ళం, ఏం లేదు. ఇక్కడ లోపల ఒక చిన్న ఆశ్రమం ఉంటుంది, అది చూపిస్తా. ఇదే మా మోటరు. ఇది కరెంట్ ఉందో లేదో చూద్దాం ఒకసారి, పని చేస్తుందో లేదో. నాకు తెలిసి ఇదేనా, కావడం లేదు. ఇది కూడా కావడం లేదు. ఏమో ఇదైతే ఆన్ కావడం లేదు. ఇది చాలా సంవత్సరాలు అయింది కదా అసలు నేను రాగా. ఇది ఎట్లా ఆన్ చేస్తారో అది కూడా తెలియలేకుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రూమ్ ఉండే చిన్నది, దాంట్లో మా తాత ఉండేవాళ్ళు. ఇప్పుడు లేరు. మొత్తం ఇక్కడ ఇప్పుడు మెయింటెనెన్స్ కూడా లేదు. ఇక్కడ ముందు ఉంటే మా తాత క్లీన్ చేసేవాడు. ఇది చూడండి, ఇది చిన్నది, ఇది పూలు ఉన్నట్ల. ఇక్కడ మేము ఏం చేసేవాళ్ళం అంటే ముందు చేపలు పట్టేవాళ్ళం. ఇక్కడ కూర్చొని ఈ కింద అంటే నది వస్తే నది నీళ్ళు పారేది, కాలువ నీళ్ళు, అక్కడ చేపలు పట్టేవాళ్ళము. అది ఆశ్రమం. అది అక్కడ నేరేడు పండ్ల చెట్టు. అక్కడ నుంచి మేము ఇక్కడ నుంచి ఇది రాళ్ళు వేస్తే, ఇక్కడ నుంచి రాళ్ళు వేసినాం అనుకోండి, అక్కడ నుంచి నేరేడు పండ్ల చెట్లు, అవి మొత్తం నేరేడు పండ్లు రాలేవి. అది నల్లరి నేరేడు అవి. ఇది ఆశ్రమము. ఇక్కడ ముందు ఇక్కడే రెస్ట్ చేసేవాళ్ళు, ఇక్కడే పనుకునేవాళ్ళు. మొత్తం బాగుండే అప్పుడు. ఇప్పుడేం మొత్తం ఎవడు లేరు కదా, మెయింటెనెన్స్ లేదు ఇక్కడ. అందుకోసం మనం నీళ్ళు తీసుకొని వద్దాం. క్యాను రోడ్డు పక్కనే కదా, అక్కడే వాటర్ ప్లాంట్ ఉంది, అక్కడే తీసుకొని వచ్చుకుందాం. అదే మెయిన్ రోడ్డు, వాటర్ ప్లాంట్ కూడా అక్కడే ఉండేది. అక్కడ ముందర చూపిస్తాం మేము. అక్కడ జామకాయల మొత్తం తోట ఉంది. చిన్నప్పుడు ఆ జామకాయలు అయితే అక్కడ నుంచే తీసుకొని, అంటే దొంగతనంగా తీసుకొని పోయేవాళ్ళం. అక్కడ నుంచే మేము మొత్తం సంచులు తీసుకొని పోయేవాళ్ళం జామకాయలు. ఇప్పుడు ఉన్నాయో లేవో తెలీదు, చూపిస్తాం మీకు. మీతో కూడా చాలాసార్లు ఇలా అయి ఉంటుంది. ఇలా బయటికి వచ్చినప్పుడు మనము ఎంత తెచ్చుకున్నా తక్కువే అనిపిస్తుంది, మనం ఎంత తిన్నా ఇంకా తినాలనే అనిపిస్తుంది. మనం అన్నం పప్పు అయితే చేసుకొని వచ్చినాం. ఇక్కడ చికెన్ గ్రిల్ చేద్దామని దీన్ని ప్రిపరేషన్ చేస్తున్నా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న చికెన్ కానీ దీంట్లో వేసుకుందాం. ఎట్లా ఇది కాలుతుంది కదా, ఇది అయ్యేంత వరకు ఇది కూడా అయిపోతుంది వేడిలో.
ఇప్పుడు మనము మిరపకాయలు వేసుకుందాం. ఇక్కడ ఈ కట్టెల మీద చేస్తుంటే అసలు ఆ స్మెల్లే డిఫరెంట్ ఉంది మొత్తము. ఇక్కడ పక్కన ఈ చెట్ల మధ్య చేస్తుంటే అసలు ఏదో తెలియని ఒక ఫీలింగ్ వస్తుంది పక్కన. ఇప్పుడు తెచ్చుకున్న చికెన్ వేసుకుందాం, దీంట్లో ఫ్రై చేద్దాం. దీంట్లో ఇక్కడ వండుతుంటే నాకైతే ఆ జ్ఞాపకాలు అయితే గుర్తుకొస్తున్నాయి. మేము డ్యూటీల్లో ఇట్లా బయటికి వెళ్తాం కదా, అక్కడ బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లే సామాన్లు మొత్తం తీసుకెళ్తాము అక్కడ వంటలు చేసుకునేకి. అక్కడ మన ఆంధ్ర వాళ్ళు ఉన్నారనుకో, నాకే చెప్తాను రే నువ్వే వండురా భాష అని చెప్పి. ఎందుకు సార్ అంటే వేరే స్టేట్ వాళ్ళు వండితే వాళ్ళ టేస్ట్ వస్తుంది, మన ఆంధ్ర స్టైల్ రాదు, నువ్వే వండు అని చెప్పేవాళ్ళు. ग्लास लगाओ, पानी ग्लास डाल दो शायद, प्लास्टिक ग्लास पानी की मंगा ले जी. वो नींबू ले जाओ, नींबू नींबू कहाँ रखे थे मैंने? हाँ सर उसमें ले पा. అంతా మా వాళ్ళు తిని ఇప్పుడు ఇంకా అక్కడిక్కడ మొత్తం తిరుగుతున్నారు చూడండి. ఇద్దరు ఇక్కడ ఫోటో దిగుతున్నారు, ముందర అక్కడికి వెళ్తున్నారు. నేను చిన్నప్పుడు ఇక్కడికి వచ్చేవాడిని, మా పక్కన తోట, ఈ పక్కన తోటకి మేము మొత్తం వరే వేసేవాళ్ళం. వీళ్ళైతే మామిడికాయలు, జామకాయలు, సపోటా ఇట్లా చాలా వేసేవాళ్ళు. ఇక్కడికి వచ్చినా చూడండి, ఇంకా వీళ్ళు చెట్ల మీద మామిడికాయలు చూడండి ఇక్కడ. అదో गे तोड़ना खोगे तोड़ना नहीं ऐसा. ఇక్కడ అక్కడ నేను చూపించిన కదా, అక్కడ ఆశ్రమం ఉందని, ఆయనే స్వామి. అక్కడ నుంచి షిఫ్ట్ అయ్యి ఇక్కడ ముందర కనిపిస్తుంది కదా, అక్కడ చెట్ల మధ్యలో అక్కడైతే షిఫ్ట్ అయినారు. వాళ్ళు ప్రజెంట్ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడైతే స్వామి అయితే లేరన్నమాట, ఇప్పుడు ఆయన డెత్ అయిపోయినారు. ఇంకా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా మెయింటైన్ చేస్తుంటారు అది. ఇక్కడ మామిడి పండ్లు కదా, ఇక్కడ జామకాయలు కూడా ఉన్నాయి. జామకాయలు ఉన్నాయో లేదో చూసాం కదండి. ఇప్పుడైతే సీజన్ కాదు కదా జామకాయలవి, సీజనా నాకైతే తెలీదు. ఇవన్నీ జామకాయతో చెట్లు ఇవన్నీ. జామకాయలు ఉన్నాయి, ఇంకా చిన్నగా ఉన్నాయి, అదో చిన్నగా ఉన్నాయి మొత్తము. ఇక్కడ ఏమంటే ఈ జామకాయ చెట్లలో ఈ నాగపాములు కూడా ఉంటాయి, చూసి మనము పోలా. ఇక్కడ అద్దో ఇక్కడ ఉంది చూడండి. ఇది ఒకటి ఉంది. బాగుంది, తీయగా ఉంది. చిన్నప్పటి నుంచి ఈ తోటలో జామకాయలు వాళ్ళకి తీయగా ఉంటాయి ఇక్కడ. ఉన్నాయి జామకాయలు. అక్కడ వెనకలే ఉన్నాయి, ఇక్కడ ముందర ఇక్కడ కొద్దిగా తక్కువే ఉన్నాయి. ఇవి చూడండి మాగింది ఇది. మొత్తము తెంపుకొని పోయినట్లున్నారు జామకాయలు మొత్తము. ఇవి కొడితే రాలుతాయంటారా, అది తెలియదు. అది ఒకసారి ఆ కొబ్బరి కాయల్ని కొడితే రాలుతాయంటారా అవి, చూద్దాం.